1,50,000 కోట్లు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక రివర్ ఫ్రంట్ కు ఈ స్థాయిలో బడ్జెట్ ను ఏ దేశమూ ఇంతవరకు ప్రకటించలేదు. కానీ మూసీ రివర్ ఫ్రంట్ కోసం రేవంత్ సర్కార్ సిద్ధపడుతోంది. చేదు నిజం ఏంటంటే దేశంలో చేపట్టిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ అతిపెద్ద వైఫల్యాలుగా మిగిలిపోయాయి. 1,50,000 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్లో సగం. ఇప్పుడు ఆ నిధులను కాంగ్రెస్ సర్కార్ నీటిపాలు చేయబోతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లోని మూసీని సుందరమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని, దీనికోసం 1,50,000 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేయలేదు. అలాగే దేశంలో ఇప్పటి వరకు చేపట్టిన ప్రధాన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. ఫలితంగా వేల కోట్ల ప్రజాధనం నీపాలైనట్లయింది. శాస్త్రీయ అధ్యయనం, పర్యావరణ పరిస్థితులను ఏమాత్రం అవగాహన చేసుకోకుండా, సీవరేజ్ ట్రీట్మెంట్ కార్యాచరణను ముందస్తుగా పూర్తి చేయకుండా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సక్సెస్ కావడం అనేది కుదరదు. ఇలాంటి కీలక విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా బడుగుల ఇండ్లను కూలగొట్టడంతోనే మూసీ అభివృద్ధి జరుగుతుందన్నట్టు వ్యవహరిస్తున్న రేవంత్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 1,50,000 కోట్ల ప్రజాధనం మూసీలో కలిసినట్టేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నమామి గంగే ప్రాజెక్టును 10 ఏళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై 40,000 కోట్లు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ నది నీరు శుద్ధి కాలేదు. నదిలో 50% నీరు మురిగేనని ఎన్జీటీ వ్యాఖ్యానించడం నది దుస్థితికి అద్దం పడుతుంది. అహ్మదాబాద్ లో ప్రవహిస్తున్న సబర్మతి సధాన నదిని శుద్ధి చేసే ఉద్దేశంతో 2005లో సబర్మతి యాక్షన్ ప్లాన్ పేరిట ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 2 దఫాల్లో 1,400 కోట్లు ఖర్చు చేసినా నీటిని శుద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నర్మదా యాక్షన్ ప్లాన్ కు 15,000 కోట్లు ఖర్చు చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అయితే వ్యర్థాలను నదిలో కలవకుండా ఎలాంటి చర్యలను చేపట్టలేదు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. జీఏపీ కింద 2016 జూన్ నాటికి గంగా పరిరక్షణకు 6,788 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులన్నీ ప్రాజెక్టులన్నీ ఏమయ్యాయో తెలియదు, కానీ గంగా మాత్రం కాలుష్య కాసరంగానే మిగిలిపోయింది. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ లో ప్రవహిస్తున్న అర్పా నదిని శుద్ధి చేయడమే లక్ష్యంగా 1,000 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ పనులు అటకెక్కాయి. రాజస్థాన్ లో ప్రవహిస్తున్న ద్రవ్యావతి నది పునర్జీవనం కోసం 2015లో 1,676 కోట్లతో ద్రవ్యావతి రివర్ ప్రాజెక్టును ప్రారంభించారు. 2018 నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు సరైన దిశ నిర్దేశం లేకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. గుజరాత్ లోని వడోదరాకు వరదల ముప్పును తప్పించడానికి విశ్వామిత్ర రివర్ ప్రాజెక్టును 2010లో తీసుకొచ్చారు. నది ఒడ్డున పేదల ఇండ్లను కూల్చేసి రాజకీయ నాయకులు ఆ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభంలోనే ఫెయిల్ అయినట్టు పలు నివేదికలు వెల్లడించాయి. రాజస్థాన్ లోని కోటాలో ప్రవహిస్తున్న చంబల్ నది జలాల శుద్ధి కోసం చంబల్ రివర్ ఫ్రంట్ ప్రకటించారు. పేదల నుంచి భూములను తీసుకొని 26 ఘాట్లను తీర్చిదిద్దారు. వారికి తగిన పరిహారాన్ని ఇంకా చెల్లించలేదు. నది జలాల శుద్ధి మాత్రం జరగలేదు. పూణే నగరం గుండా ప్రవహిస్తున్న మూలాముఠా నదుల శుద్ధికి మూలాముఠా పూణే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. నది పరివాహక ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించి కొత్త నిర్మాణాలను చేపట్టిన ప్రభుత్వం నీటి శుద్ధిని మాత్రం గాలి కొదిలేసింది. నిధులు పక్కదారి పట్టాయన్న విమర్శలు ఉన్నాయి.